4 నాటికి మన ఆదాయం 50,000 కోట్ల రూపాయలు. 50 నుంచి 70,000 కోట్ల రూపాయలు పెరిగింది. వీళ్ళకి 25,000 కోట్ల దాకా పెంచారు. జగన్ టైంలో 95,000 నుంచి 1,00,000 కోట్ల దాకా పెంచాడు. ఇప్పుడు వీళ్ళు 1,10,000, 1,20,000 కోట్లకు పెంచారు. సంపద పెరిగేటటువంటి దానంతా అది పెరిగిపోతానే ఉంటది. అయితే సంపదకి మించి ఖర్చు ఉండకూడదు. ఆర్థిక సూత్రంలో ఇది ముఖ్యం. జగన్ టైంలో సంపదకి మించి ఖర్చు అయ్యింది. ఎందుకు? చంద్రబాబు టైంలో తీసుకున్న నిర్ణయం వల్ల. చంద్రబాబు టైంలో ఉద్యోగుల జీతాలు కేంద్ర ప్రభుత్వం రెవెన్యూ లోటు భర్తీ చేస్తుంది కాబట్టి పెంచేశారు. 42-43% చేసేశారు. అది 5 ఏళ్ల తర్వాత కేంద్రం భరించలా రెవెన్యూ లోటుగా. 5 ఏళ్లకే అది. అప్పుడు ఏమైంది? 42% ఎక్స్ట్రా పడ్డాను. ఎవరి మీద పడింది? రాష్ట్రం మీద పడింది. 100కి 42 రూపాయలు. పైగా జగన్ వచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు 1,30,000 మందికి, 1,35,000. ఇది అదనపు పడ్డాను కదా. మరి ఇదేమైపోయింది? ఇక్కడ వీళ్ళు అనే పాయింట్లో అక్కడే లాజిక్ మిస్ అయ్యేది. ఎక్స్పెండిచర్ అనేటటువంటి అంటే సంపద ఎవరి హయాంలోనైనా పెరుగుతూనే ఉంటది, తగ్గుతుందని నేను చెప్పను ఎప్పుడు కూడా. సంపద కంటే ఖర్చు ఎక్కువైతే నష్టం వస్తుంది, క్రైసిస్ వస్తుంది. అది ఆంధ్రాలో జరుగుతుంది. సంక్షేమాలు